ఈ సాక్ష్యం కేవలం దేవుని నామ మహిమార్థమై చెప్తున్నాను. 2 years ముందు గవర్నమెంట్ జాబ్ వస్తేనే సాక్ష్యం చెప్తాను. ఈ 2 సంవత్సరాల కాలం నుంచి నేను దేవుని మందిరంలో సాక్ష్యం పంచుకోలేదు. 2018లో మందిరానికి వస్తుండే మేము అప్పుడప్పుడు. నేను బిఎడ్ చదవద్దు అన్నది నా ఆలోచన, కానీ దేవుడు నడిపించిండు. నేను అప్పుడు శైలిషన్నకి మళ్ళీ సుధీర్ బ్రదర్కి ఇద్దరికి కాల్ చేసినాను. నాకైతే చదవడం ఇష్టం లేదు, కానీ ఇట్లా సీట్ వచ్చింది అని చెప్పినప్పుడు అన్న వాళ్ళు ప్రేయర్ చేసిర్రు. అమ్మ చదువు ఏం కాదన్నారు. అది నాకు ఇష్టం లేని పని, కానీ ఒక వారం అంతా ఇట్లా కష్టంతోనే వెళ్ళినాను. దేవుడు ఎందుకు నడిపించినావు ఇక్కడికి అని. అయితే కొన్ని రోజుల వరకు కూడా నాకు అర్థం కాలేదు. 2018లో సెప్టెంబర్లో బాప్టిజం రక్షణలోనికి వచ్చినాను. మందిరానికి వస్తున్నప్పుడు అప్పుడే అన్న చెప్పిర్రు, అమ్మ దేవుడు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు దీంట్లోనే అని అన్నారు. అయితే సరే, అప్పటికి దేవుడు చిత్తం ఇట్లుందేమో అనుకొని ఇంకా నేను దేవుడు ఇస్తా అన్నాడు కదా అని చెప్పి నేను వేరే ఏ ఎగ్జామ్స్ అప్లై చేయకపోతుంటే అట్లనే 20లో బిఎడ్ అయిపోయింది. ఇంకా తర్వాత నార్మలే ఉండినవి. ఇంకా నోటిఫికేషన్స్ ఏం రాకొచ్చినాయి. దినములు గడుస్తున్నాయి కానీ నోటిఫికేషన్ ఏం రాకొచ్చింది. దేవుడు ఇస్తా అన్నాడు కదా, ఇస్తాడు. ఒక ఆశ అయితే ఉండింది. ఉద్యోగం కోసం అటు ఇటు పరిగెట్టకపోతుండే. దేవుడు వాగ్దానం ఇచ్చిండు కదా, నడిపిస్తాడు. ఆ ఆలోచనతోనే ముందుకు సాగడం జరిగింది. అట్లుంటున్నప్పుడు రెగ్యులర్గా మందిరంకి వస్తుండే. పరిస్థితి ఆత్మీయ జీవితం ఎట్లుంటుండే అంటే ప్రతి వారం వస్తుండే, వాక్యం వింటుండే, మళ్ళీ నెక్స్ట్ వీక్కి వాక్యం గుర్తుండకపోతుండే. ఎప్పుడన్నా అన్న గత వారం మనం ధ్యానించిన వాక్యం ఏంటిదని అడిగినప్పుడు నాకు అప్పటికి స్ట్రైక్ కాకపోతుండే. వాక్యం రాసుకునే అలవాటు కూడా నాకు లేకపోతుండే. వస్తుండే వెళ్తుండే, దినములు గడుస్తుండే, ఇలానే ఉండింది. అయితే 2020 తర్వాత 22లో దానియేల్ ఫాస్టింగ్స్ ప్రేయర్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత 23 దానియేల్ ఫాస్టింగ్స్ ప్రేయర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్లోకి, అంటే దేవుడు మాట్లాడి దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి, నాకు ఇష్టం నా చిత్తం కాదు, నా తలంపులు కాదు, దేవుని చిత్తం చేయాలి. 23 దానియేల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు అన్న చెప్పిరు, ఈ లోకంలో మనల్ని ఏది కూడా పరలోకం వెళ్ళకుండా ఆపొద్దు అని. అప్పుడు నాకు ఇష్టమైన ఏమున్నాయి అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అన్నీ ఇవి అవసరం లేదు కదా ఇంకా వదిలేసి, ఇంక అప్పటి నుంచి నాకు ఇష్టం అనేది ఇట్లా ఇది కావాలి అన్నట్టుగా అట్లా ఉండకుండా అట్లా అయిపోయింది. తర్వాత అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్స్ అని, ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్స్ అని ప్రేయర్స్కి అటెండ్ అయినాము. అప్పుడు మా నాన్నగారి శాలరీ ఇంక్రీజ్ అయింది అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్స్ వల్ల. తర్వాత సారేపతు కుడికలను పెట్టిర్రు. తర్వాత మాకు ఇంట్లో ఏం తక్కువగా అవ్వలేదు, అన్నీ సమృద్ధిగా ఇచ్చిండు దేవుడు. ఇంకా ఎపాప్రా ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయిన అంతకన్నా ముందు నా ప్రేయర్ ఎట్లుంటుండంటే ఖాళీ అవసరం ఉన్నవి ప్రేయర్ చేయడము, రోజుకు ఒకసారి ప్రేయర్ చేస్తే సరిపోయిందిలే ఇట్లా ఉంటుండనమాట. కానీ ఎప్పుడైతే ఎపాప్రా ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయినామో అప్పుడు దేశం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, ఇది ఇంకా డైలీ అలవాటు అయిపోయింది. ఇది కాకుండా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిన వాళ్ళ కోసం చేయాలి. నాకు చాలా నిర్లక్ష్యం ఉంటుండే. అప్పుడు అన్న వాక్యం చెప్పిండు, నువ్వు ఈ వరంలో గురించి నిర్లక్ష్యం సరికాదు, అది తొలగిపోవాలి అని వాక్యం చెప్పినప్పుడు అప్పటి నుంచి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇంతే అనుకున్నాను. కానీ దేవునికి ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత స్తుతులు కూడా చెప్పాలి, అది కూడా ప్రేయర్ చేయాలన్న ఆలోచన నాకు ముందు ఎప్పుడు లేకపోతుండే. స్తుతులు చెప్పడం కూడా నాకు అలవాటు అయిపోయింది. తర్వాత ప్రేయర్ టైం అనేది ముందు వేరేగా ఉంటుండే. ఇప్పుడు ఎపాప్రా ప్రేయర్ జాయిన్ అయినాక అది ఇంకా ఎక్కువ అవ్వడం నేను గమనించినాను. సమాధాన కూడికలు జరిగినాయి. ఇంకా అదైతే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్లో. అయితే అది ఎప్పటికీ మర్చిపోలేను. లాస్ట్ మార్చ్లో అయితే ఎగ్జామ్ అయితే రాసినాం, కానీ ఫిబ్రవరిలో డిక్లేర్ అయింది జాబ్ వచ్చిందని. మరి పోస్టింగ్ ఎప్పుడు వస్తుంది ఏమనేది ఏం తెలియదు. వచ్చింది అవుతుంది, ఎటు వెళ్ళలేని పరిస్థితి. కానీ అప్పుడు ఆ సమాధాన కూడికలు నిజంగానే నాలో చాలా సమాధానాన్ని తెచ్చినాయి. ముందైతే నాకు ఊరికే కోపం వస్తుండే. ఇప్పుడు అంత అంటే ఏది ఉన్నా నార్మల్గా రియాక్ట్ అయ్యే కృపను దేవుడు ఇచ్చిండు ఆ ప్రేయర్స్ తర్వాత. ఇంకొకటి, వేరే వ్యక్తులు ఏమన్నా అంటే అది నా మనసులో నుంచి పోకపోతుండే, ఆ మాటను గుర్తుపెట్టుకుంటుంటే మళ్ళీ వాళ్ళతో నార్మల్గా ఉండలేకపోతుంటే. కానీ ఇప్పుడు అసలు ఎదుటి వ్యక్తి ఏమన్నా కూడా నార్మల్గా రియాక్ట్ అయ్యే కృపను దేవుడు ఇచ్చిండు ఆ ప్రేయర్స్ వల్ల. ఇంకా దాంట్లో అన్నం
అత్తరు పూసిన స్త్రీ గురించి ఆ విషయం చెప్పినప్పుడు దేవుడు దర్శించిండు నాకు నిజంగా వాక్యం ద్వారా. మళ్ళీ ఫలములు కలిగిన చెట్టు, అంజూరపు చెట్టు గురించి కూడా అన్న మాట్లాడిండ్రు. ఫలముల మీద ఆశ కలిగించేటట్టు నాకు ఆ వాక్యం చెప్పించింది. దాని తర్వాత మళ్ళీ యెహోషాపాతు ప్రేయర్స్లో నేను అన్నారు, మీరు ఏదైతే అవసరతలు ఉన్నారో అది రాసి పెట్టుకొని ప్రేయర్ చేయండి అని అన్నారు. అయితే మా తమ్ముని హాస్టల్ విషయమై ఒకటి రాసినాను, అది దేవుడు సమాధానపరిచిండు దాంట్లో. ఇంకొకటి నేను జాబ్లో జాయిన్ అవ్వాలి. జూన్ 2 రోజు అన్న ఏలియా గురించి చెప్పిర్రు. చెప్తూ ఉన్నప్పుడు ఇంతకుముందు అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఇక మీదట నీ జీవితంలో ఎందుకు చేయడు అని అనుకుంటున్నారు అనే ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిండ్రు. అయితే ఇక 7వ నెలలో అద్భుతం చూస్తారనే మాట కూడా అన్న ఆ రోజు చెప్పిర్రు. అయితే నేను అప్పుడు అన్న చెప్పినప్పుడే జూన్ 2 రోజు నేను రిసీవ్ చేసుకున్న ప్రభువా 7వ నెలలో నేను ఉద్యోగంలో వెళ్ళాలి, నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. అది సేమ్ యెహోషాపాతు ప్రేయర్లో కూడా రాసి పెట్టుకున్నాను. అది నా జీవితంలో జరిగింది. లాస్ట్ మండే రోజు నేను జాబ్లో జాయిన్ అయినాను. లాస్ట్ సాటర్డే రోజు అన్న వాక్యం చెప్పిర్రు, మీరు ప్రార్థించుకోండి, మీకు వచ్చిన పరిస్థితికి కారణం ఏమై ఉన్నది, మీ తప్పిదమా పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు అని వాక్యం చెప్తున్నారు. అదే టైంలో నాకు లాంగ్ డిస్టెన్స్లో వచ్చింది, చేవెళ్ళ సైడ్ వచ్చింది. ప్రభా అంత దూరం ఎందుకు వచ్చింది, ఇంకా నా తప్పిదం ఏమన్నదని నేను కంటిన్యూస్ ప్రేయర్ చేస్తున్నాను. అది తెలియని మార్గం, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అట్లాంటిది అంత దూరం వచ్చింది, ఎలా వెళ్ళాలి క్వశ్చన్ మార్క్. సండే రోజు వచ్చినాను, దేవుని చిత్తం నాకు ఇక్కడే కావాలని కూడా నాకు ఆశ లేకుండే, కానీ దూరం అయినా అన్న ఒక బాధ అయితే ఉండింది. తర్వాత ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అన్న ఆలోచనతో ఉంటున్నప్పుడు న్యూ ఇయర్కి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది నాకు, నువ్వు వెళ్ళు మార్గంలన్నింటిలో నీకు తోడుగుంటానని. ఆ దేవుడు తోడుగుంటాడు కదా వెళ్దామని వెళ్ళినాను. కానీ అక్కడ ఉన్న వాతావరణం అంతా ఒక్కసారి నాకు భయం కలిగించింది. తర్వాత మళ్ళీ అన్న కాల్ చేసి నన్ను ప్రేయర్ చేసిర్రు, కానీ తర్వాత అంతా నార్మల్ అయింది. మండే గడిచిపోయింది. ట్యూస్డే రోజు అంటేగా తెలియని వెళ్తి ఏదో లాగా ఇట్లా అనిపిస్తుంది, ఎప్పుడు ఇల్లు వదిలి అట్లా ఉండలేదు కదా, ఎట్లనో అనిపిస్తుండే నాకు. తర్వాత ట్యూస్డే రోజు గూగుల్ మీట్లో అన్న వాక్యంతో మాట్లాడిండ్రు, తనను నలుగొట్టబడుట దేవునికి ఇష్టమాయను, దేవునికి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నీకు ఇంకేం కావాలి అని. ట్యూస్డే నుంచి నేను కంప్లీట్గా నార్మల్ అయినాను. అసలు రూట్ ఎట్లా వెళ్ళాలి ఆ చోటుకు అన్న ఆలోచన నుంచి దేవుడు అక్కడ నన్ను ఉండడానికి అకామిడేషన్ అంతా సమస్తం అక్కడ నాకు అరేంజ్ చేసి ఎలాంటి లోటు లేకుండా ఒక కంఫర్ట్ జోన్లో నాకు దేవుడు అక్కడ పెట్టినారు. ఇంకా ఏమంటారు, నా స్నేహితురాళ్ళు వాళ్ళతో పోలిస్తే నువ్వు మంచి స్థలంలోనే ఉన్నావు కదా అని వాళ్ళు చెప్పడం, అంటే దేవుని నమ్మిన బిడ్డలు దేవుడు ఎప్పుడు వదిలేయలేడు, నీ దేవుడే నీకు అన్నీ అరేంజ్ చేసిండు, నువ్వు మాకన్నా మంచిగా ఉన్నావు, నీకు మంచిగానే ఉంది కదా అని వాళ్ళు చెప్పడం నేను విన్నాను అనమాట. ఇంకొకటి దేవుడు వాగ్దానం అయితే 2018లో ఇచ్చిండు, కానీ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అని అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి టీచర్ రిక్రూట్మెంట్ ఏది కూడా నోటిఫికేషన్ రాలేదు. నా చదువు అయిపోయినాక వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్ది, నేను రాసిన మొదటి ఎగ్జామ్. అట్లా అని చెప్పి నాకెంత జ్ఞానం ఉన్నదని అనుకునే వాళ్ళరు, అది లేదు. నేను నార్మల్ రిలాక్స్గా ఉంటాను. ఎంత రిలాక్స్ అంటే ఎగ్జామ్ హాల్లో ఒక అర్ధగంట తర్వాత ఆటోమేటిక్గా నాకు నిద్ర వస్తుంది. పక్కన వాళ్ళు 30 లేపితే కానీ మళ్ళీ నేను ఎగ్జామ్ కంటిన్యూ చేయలేను, అంత నార్మల్ రిలాక్స్ ఉంటాను. ఇంకొకటి కోచింగ్కి వెళ్తే కానీ జాబ్స్ రాని ఈ మూమెంట్ లోపల నేను ఎలాంటి కోచింగ్కి వెళ్ళకుండానే దేవుడు ఇచ్చిండు. నేను ఎక్కడ కూడా బ్రేక్ తీసుకొని ఒక 6 నెలలు కూర్చొని చదివింది లేదు, కంటిన్యూస్గా దేవుడు ఇచ్చిండు. ప్రభా నీ చిత్తమా వెళ్ళినాను నేను. అయితే అన్న ఒకసారి వాక్యం చెప్పిర్రు, తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి కావాల్సినదంతా ఏర్పాటు దేవుడు చేస్తాడు అని చెప్పి ఆ వాగ్దానం నెరవేర్చింది. ఇంకా చాలాసార్లు దేవుడు మాట్లాడిండు. ఒకరోజు 1 year ముందు చెప్పిండు, అమ్మ స్థలంకి వెళ్ళకండి మీరు అని చెప్పి. అయినా కూడా వాళ్ళు ఎదుటి వ్యక్తులు బలవంతం చేస్తుర్రు, రిక్వెస్ట్ చేస్తుర్రు కదా అని చెప్పి మనుషులను ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేను ఒక స్థలంకి వెళ్ళినాను. అది నాకు క్షేమం కాదని నాకు తెలుసు, అయినా కూడా వెళ్ళినాను. వచ్చిన తర్వాత సిద్ధపాటు కుడికలో అన్న రోజు చెప్పిన వాక్యం ఏంటిదంటే, దేవుని వెళ్ళొద్దు అన్న చోటుకు వెళ్తారు, ఆయాసం కలిగించుకొని వస్తారు. ఇప్పుడు నువ్వు దేవుని మాట వినకుండా వెళ్ళినవు, అందుకే నీకు ఆయాసం కష్టం కలుగుతుంది, ఒప్పుకో అని ఆ వాక్యం ద్వారా దేవుడు దర్శించు. ఇంకా సంసోను నిజంగా ఒక రోజు దేవుడు విడిచిపెడితే, ఈ నిర్లక్ష్యమైన వైఖరి కలిగి ఇట్లనే జీవిస్తే నిజంగా ఒక రోజు దేవుడు విడిచిపెడితే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఊహకు కూడా అందదు కదా అని చెప్పి సంసోను గురించి చెప్పినప్పుడు దేవుడు నన్ను దర్శించిండు. ఇంకా అదే రీతిగా ఎన్నోసార్లు నేను బలహీనత ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరచడం చూసినాను. నేను
ఇంకా చెప్పాలి అని అంటే 2 రోజులు సోమవారం మంగళవారం నార్మల్గా టీవీ దగ్గర కూర్చొని అట్లనే ఇంకా ఏదో ఆలోచించుకుంటే అట్లా సీరియల్ చూసిన నేను 2 రోజులు. తర్వాత అదే రోజు దేవుడు కలలో దర్శించిండు. అంటే సలీషన్న అమ్మ సీరియల్ చూసినావా అమ్మ అంటే అన్నకు చెప్తున్నా, అన్న చూసినా అని చెప్తున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక్కటేసారి మేలుకు వచ్చి నిజంగా అన్న నాకు ఆ మాట అడిగితే నేను తట్టుకోగలుగుతానా, ఇట్లా ఉండొద్దు కదా అని చెప్పి అప్పుడు వదిలేసిన. ఇంకా మళ్ళీ ఒకసారి అట్లా కూర్చోలేదు, నేను చూడట్లేదు. ఇలా నన్ను నిలబెట్టిన యేసయ్యకే వందనాలు. ఇలా చాలాసార్లు నేను బలహీనం ఇట్లా అనిపించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా దర్శించి నన్ను బలపరిచి నిలబెట్టిన యేసయ్యకే వందనాలు. ఈ సాక్ష్యం ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు గొప్పవి. నిజంగా ప్రతి వాక్యం వారు జ్ఞాపకం ఉంచుకొని రాసుకొని వాక్య ప్రకారంగా వారి జీవితాలు ఎప్పుడైతే కట్టుకున్నారో నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కింద రూమ్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చిన్న రూము, ఆ రూమ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేసిన మాట ఏంటంటే, నువ్వు నిలబడి ఇక్కడే ఖచ్చితంగా నీకు దేవుడు పర్మనెంట్ జాబ్ ఇస్తాడు, పర్మనెంట్ చేస్తాడు. ఆ కంపెనీలో నేను ప్రార్థన చేసి తర్వాత వారితో తెలియజేసిన వారందరూ పర్మనెంట్ అయినారు. ఆ పర్మనెంట్ అయిన దాంట్లో ఇక్కడ ఇప్పుడు పర్మనెంట్గా ఉన్నారు. సంఘంలో ఇద్దరు రిటైర్డ్ తీసుకొని వెళ్ళిపోయినారు. ముగ్గురు రిటైర్మెంట్ అయిపోయింది వాళ్ళకి. ఇద్దరు అయితే ఇక్కడ నిలబడ్డారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ప్రతి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రతి ప్రేయర్ని జ్ఞాపకం చేస్తూ ఆ సాక్ష్యాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే నేను ఏ కూడిక ఏర్పాటు చేసినప్పటికీ కూడా నేను రిజల్ట్ అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు. మీన్స్ నేను చూసి రిజల్ట్ వస్తుంది అని చెప్పి నేను ఆలోచన చేసి పెట్టలేదు. నాకు దేవుడు తెలియజేశాడు ఈ కూడిక ఏర్పాటు చేయమని, కాబట్టి నేను చేస్తున్నా. ఇంకా రిజల్ట్ ఇచ్చేది లేక దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా మన చేతుల్లో ఏం లేదు కదా, మన చేతుల్లో ఏం లేదు. దేవుడే గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. మనం ఎలాంటి ప్రేయర్స్ చేసినా, ఏం ప్రార్థనలు చేసినా, ఏంటి సాక్ష్యం చెప్తారా? ఎలాంటి ప్రేయర్స్ చేసినా, ఏం చేసినా, సమాధాన కూడికలు కావచ్చు, లేకపోతే ఎపాఫ్రా ప్రార్థన గుంపు కావచ్చు, ఇవన్నీ కూడా రిజల్ట్ అనేది దేవుడు నాకు తెలియజేసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ చెప్పాను కదా, నేను అవిశ్వాసులలో నేను ఒక ప్రధానుడు, పాపులలో